వెల్కమ్ టు సిటిఎస్ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకట్ రెడ్డి, సీనియర్ జియోగ్రఫీ ఫ్యాకల్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అనేక ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో పనిచేసినటువంటి అనుభవం కలదు. రైట్. అలాగే తెలంగాణలోని ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ జియోగ్రఫీ పైన కాలమ్స్ కూడా రాస్తున్నాను. రైట్. ఈరోజు మీ ముందరికి రావడానికి సిటిఎస్ ప్లాట్ఫామ్ ద్వారా కారణం ఏమిటంటే, ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవుదాం అనుకున్నటువంటి అనేక మంది యొక్క కళలను నెరవేర్చేందుకు మేము మీ ముందుకు రావటం జరిగింది. సో కొన్ని కారణాల వలన మనకు ఇన్స్టిట్యూషన్స్ రన్ కావట్లేదు. అట్ ది సేమ్ టైం పిల్లలు బయటకు వచ్చేందుకు కూడా చెంకుతూ ఉన్నారు. సో కావున అలాంటి వాళ్ళ కోసం మన సిటిఎస్ కర్నూలు వారు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది మీ ముందుకు. మరి ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, ప్రజెంట్ ఆన్లైన్ క్లాసెస్ నడవట్లేదు కనుక, ఆఫ్లైన్ క్లాసెస్ అంటే క్లాస్ రూమ్ కోచింగ్ అనేది నడవట్లేదు కనుక చాలామంది ఆన్లైన్ కోచింగ్కే మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి కోసమే సిటిఎస్ ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. మరి దీంట్లో ఉన్న ముఖ్యమైన ఆఫర్స్ ఏంటంటే, ఎవరైతే ఆన్లైన్ కోచింగ్కు ఫీజు చెల్లించి అడ్మిషన్ తీసుకుంటారో వారికి క్లాస్ రూమ్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇవ్వబడును. అంటే తర్వాత ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నప్పుడు మీరు క్లాస్ రూమ్కు కూడా వచ్చి క్లాసులు వినేదానికి అవకాశం కలదు. సో అంటే ఒక ఫీజు తోటే మీరు ఆన్లైన్ వినొచ్చు, ఆఫ్లైన్ క్లాసులు కూడా మీరు వినేదానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఇది సిటిఎస్ వారు ప్రారంభించినటువంటి ఒక గొప్ప అవకాశం. అలాగే మరొక విషయం ఏంటంటే, చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్ సంస్థలు ఏం చేస్తూ ఉంటాయంటే డ్యూరేషన్ ఇస్తుంటాయి. 3 months, 4 months, 5 months, 6 months అని చెప్పి డ్యూరేషన్ ఇస్తుంటాయి. అంటే మీరు ఎంత ఫీజు కట్టినా అంతవరకు మాత్రమే వాటి యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఇక్కడ సిటిఎస్ వారు మీకు ఇస్తున్నటువంటి ఒక ఆఫర్ ఏంటంటే, ఒక్కసారి కట్టిన ఫీజు తోటి జాబ్ వచ్చేంత వరకు, అంటే లైఫ్ లాంగ్ మీకు ఆ సబ్స్క్రిప్షన్ వర్తిస్తుంది. సో మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని స్ట్రీమింగ్ చేసుకొని చూసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఇక్కడ మాత్రమే ఉందని చెప్పదలుచుకున్నాను. రైట్. మరి ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వస్తే, జియోగ్రఫీ అనేది మన సబ్జెక్ట్. మరి ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తే జియోగ్రఫీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఒక పార్ట్గా ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొన్నిటికి తక్కువ మార్కులు అడగచ్చు, కొన్నిటికి ఎక్కువ మార్కులు అడగచ్చు, కానీ ఖచ్చితంగా అన్నిట్లో ఏదైతే తన పాత్రను పోషిస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి ముఖ్యంగా చూస్తే చూడండి, వీటికి ఇది ఎక్కువగా ఉంటుందంటే గ్రూప్ 2, ఎస్ఐ, పీసీ, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఎస్సి, అలాగే గ్రామ సచివాలయం, అట్ ది సేమ్ టైం గ్రూప్ 1. వీటన్నిటిలో కూడా మనకు ఇది ఉంటుంది. ది సేమ్ టైం రైల్వేలో ఉంటుంది. వీటన్నిటిలో కూడా మనకు ఏమడుగుతారంటే జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో కావున వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడే సబ్జెక్ట్ను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. రైట్. వీటిలో మనకు ఎక్కువ ప్రాధాన్యత కలిగినవి ఏవంటే గ్రూప్ 1 చెప్పుకోవచ్చు, రైల్వే చెప్పుకోవచ్చు, గ్రామ సచివాలయము. వీటన్నిటిలో కూడా ఎక్కువగా మనకు అడుగుతున్నాడు. రైట్. వీటిలో మనకు ఒకే సిలబస్ను కలిగినవి ఏవి అని చూస్తే చూడండి, సేమ్ సిలబస్ కలిగినవి మనం చూస్తే ఇక్కడ
గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వే, ఇవన్నీ జాగ్రఫీ నుంచి సేమ్ సిలబస్ను కలిగి ఉన్నాయి. అంటే గ్రూప్ 2కి ఏ సిలబస్ అయితే ఉందో ఎస్ఐకి అదే అడుగుతున్నాడు, పీసీకి అదే అడుగుతున్నాడు, రైల్వేకి అదే అడుగుతున్నాడు. కాకపోతే మార్కులు తక్కువ ఎక్కువ, వెయిటేజ్ అనేది తక్కువ ఎక్కువ అనేది కనిపిస్తుంది. మరి గ్రూప్ 2కు మనకు 30 నుంచి 35 మార్కులు అడిగితే ఎస్ఐకి మాత్రం 30 మార్కులు అడిగేదానికి అవకాశం ఉంది. మరి పీసీకి 15 నుంచి 20 మార్కులు అడిగితే ఇక్కడ 8 నుంచి 10 మార్కులు అడిగేదానికి అవకాశం ఉంది. కానీ సిలబస్ మాత్రం ఒకటే ఉంటుంది. కానీ అక్కడ అడిగే క్వశ్చన్స్ మాత్రం ఎక్కువ తక్కువ, అంటే వెయిటేజ్ మాత్రం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ వీటన్నిటికీ ఒకే సిలబస్ ఉంటుంది. ఆల్సో గ్రూప్ 4 కూడా మనం చెప్పుకోవచ్చు. గ్రూప్ 4 కూడా సేమ్ సిలబస్ మనకి ఉంటుంది. ఇక్కడ కూడా మనకు తెలంగాణ నుంచి అయితే 8 నుంచి 10 మార్కులు అడిగినాడు, కానీ మన ఏపీలో ఇవి 20 నుంచి 25 మార్కులు అడిగేదానికి అవకాశం ఉంది. 20 నుంచి 25 మార్కులు గ్రూప్ 4లో అడిగేదానికి అవకాశం కలదు. సో ఇలా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకసారి గమనిద్దాం. మరి ఇప్పుడు మన జియోగ్రఫీ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. కాంపిటేటివ్ ఫీల్డ్లో జియోగ్రఫీ ఇంపార్టెన్స్ ఏంటో సింపుల్గా మనం చూడొచ్చు. మీరు ఓసారి ఎస్ఐ మెయిన్స్లో మనం తీసుకున్నామంటే దీంట్లో 2 పేపర్లు కనిపిస్తాయి. దీంట్లో 2 పేపర్లు మనకు కనిపిస్తాయి. 2 పేపర్స్. పేపర్ 1లో మొత్తం మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది. అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ ఇస్తాడు. ఇవి మనకు 200 మార్క్స్కి ఉంటుంది. 200 మార్క్స్కి ఉంటుంది. రైట్. పేపర్ 2లో జిఎస్ అడుగుతారు. మరి జిఎస్ మొత్తం కలిపి ఎంత అడుగుతారంటే 200 మార్క్స్కి అడుగుతారు. రైట్. ఇప్పుడు మన జియోగ్రఫీ ఎందులో వస్తుందంటే జిఎస్లో వస్తుంది. మరి జిఎస్లో ఎలా ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్ హిస్టరీ తీసుకుందాం, రెండోది జియోగ్రఫీ, 3 సైన్స్, 4 పాలిటీ, 5 ఎకానమీ, 6 ఇక్కడ మెయిన్స్లో మళ్ళీ పేపర్ 3 పేపర్ 4 ఉంటాయి. అది ఇంగ్లీష్ ఒకటి, తెలుగు ఒకటి ఉంటుంది. అవి పక్కన పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ రాయట్లేదు. రైట్. ఏముంటుందంటే కరెంట్ అఫైర్స్ మనకి కనిపిస్తుంది. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అని చెప్పి చెప్తాం. సో ఇవి మనకు ఇక్కడ అడుగుతున్నటువంటి కొన్ని భాగాలు. సో హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్, అలాగే పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఇవి మనకు ఇక్కడ అడుగుతున్నాయి. మరి ఎన్ని ఉన్నాయి? మొత్తంగా 6 పార్ట్లు కనిపిస్తున్నాయి. 6 పార్ట్లు బై 200 వేస్తే ఎంత వస్తుంది మనకి? దాదాపు 30 మార్కులు. అంటే 6 మూళ్ళు 180. ఈ అదర్ 20 మార్క్స్ ఉంటాయి. వాటిలో ఫ్లక్స్ చేసేసి మనకి అడగటం జరుగుతూ ఉంది. రైట్. ఇప్పుడు ఒకసారి హిస్టరీని గమనిద్దాం. హిస్టరీని మనం మళ్ళీ విభజిస్తే ఇక్కడ 3 భాగాలు కనిపిస్తాయి. అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. మరి ఒక్కొక్క పార్ట్ నుంచి మనం మినిమం 10 చాప్టర్స్ వేసుకుంటే మనకు ఎన్ని వస్తున్నాయి? 30 చాప్టర్స్ వస్తున్నాయి. 30 చాప్టర్స్. రైట్. 30 చాప్టర్స్ ప్లస్ ఏపీ హిస్టరీని ఇందులో మిక్స్ చేస్తారు మళ్ళీ. ప్లస్ ఏపీ హిస్టరీని మనం మిక్స్ చేస్తే దాదాపు మొత్తం అన్ని కలుపుకుంటే దాదాపు ఎన్ని ఉంటాయంటే 40 చాప్టర్స్గా మనం చెప్పుకుంటున్నాం. రైట్. 40 చాప్టర్స్ మనం ఇందులో చదివితే సబ్ డివిజన్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఎన్ని మార్కులు అడుగుతాడంటే మనకి
35 నుంచి 40 మార్కులు అడిగేదానికి అవకాశం ఉంది. 35 to 40 మార్క్స్ మనకి ఇక్కడ అడుగుతున్నాం. అంటే చాప్టర్స్ చూడండి మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 40 చాప్టర్లు చదివితే అంటే ఒక పెద్ద పుస్తకాలు ఒక 2 చదివితే మనకు వచ్చేది 35 నుంచి 40 మార్కులు వస్తాయి. సో కాబట్టి హిస్టరీ అంటే ఇది మనకు ఇక్కడ ఉన్న వెయిటేజ్. రైట్, నెక్స్ట్ సైన్స్ వచ్చేద్దాం. సైన్స్ వస్తే ఇక్కడ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని చెప్పి 3 ఉంటాయి. వాటితో పాటు మళ్ళీ కొత్తగా ఏమడుగుతున్నాడంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఎంటీ అని చెప్పి చెప్తున్నాడు. ఒక్కొక్క దాని నుంచి మినిమం 10 చాప్టర్స్ మనకి కనిపిస్తాయి. మరి మొత్తంగా కలిపితే ఎన్ని చాప్టర్స్ అవుతున్నాయి? 40 చాప్టర్స్. మరి 40 చాప్టర్స్ నుంచి మనకు మ్యాక్సిమంగా ఎన్ని మార్కులు అడుగుతున్నాడు అంటే 30 మార్కులు అడుగుతున్నాడు. ఇక్కడ 30 మార్క్స్ మనం ప్రీవియస్లో గమనించాం. రైట్, అలాగే పొలిటికల్ సైన్స్ పాలిటీ అని చెప్పుకుంటున్నాం. మరి పాలిటీని తీసుకుంటే మనం మీకు ఇక్కడ కొద్దిగా తక్కువనే అడగచ్చు, కానీ మనం హై లెవెల్లో తీసుకుంటే పాలిటీ అంటేనే చాలా పెద్ద బుక్ ఉంటుంది. అంటే 395 ఆర్టికల్స్ ఉంటాయి, 12 షెడ్యూల్స్ ఉంటాయి, 22 భాగాలు ఉంటాయి. వీటన్నిటినీ బాగా కూలంకుషంగా చదవాలి. వాటితో పాటు సుమారు 120 అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత వాటితో పాటు సుమారు ఒక 20-25 కేసులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చదువుతుంటే ఒక పెద్ద పుస్తకాన్ని చదివితే మనకు వచ్చే మార్కులు ఎంతో తెలుసా? పాలిటీలో 20 నుంచి 25 మార్కులు మనకి ఇక్కడ అడిగేదానికి అవకాశం కలదు. రైట్, ఎకానమీ అంటేనే మనకు చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్గా దీన్ని చెప్పుకుంటాం. సో ఎకానమీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఆ మొత్తం ఎకానమీని చదివితే మనకు అడిగేది మ్యాక్సిమం 15 నుంచి 20 మార్కులు మనకు ఇక్కడ అడగటం జరుగుతుంది. సో కాబట్టి 15 నుంచి 20 మార్కులు అంటే చాలా తక్కువని మనం చెప్పుకోవచ్చు. రైట్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనకు ఇక్కడ 30 నుంచి 35 మార్కులు మనకు అడిగేదానికి అవకాశం ఉంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటేనే ఒక పెద్ద సముద్రం లాంటిది. అలాగే ఏమంటాడంటే వాళ్ళు లాస్ట్ 6 మంత్స్ అంటాడు, కానీ 9 మంత్స్ అడగచ్చు, 1 ఇయర్ వరకు కూడా అడగచ్చు, దానికంటే కూడా దాటుకోవచ్చు. వాడి ఇష్టానుసారం వాడు వెళ్ళేదానికి అవకాశం ఉన్నటువంటి అంశం. సో ఇలాంటివి మనకు అడుగుతాడు. లాస్ట్ టైం దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందో ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకోవచ్చు. చూడండి ఏమన్నాడు అంటే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇచ్చేటువంటి ఇటుకల సంఖ్య ఎంత అని కరెంట్ అఫైర్స్ జీకేలో మనకు క్వశ్చన్ అడిగినాడు. ఇందిరమ్మ ఇల్లు మనకు గవర్నమెంట్ ఇస్తుంది. దాంట్లో ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ మెటీరియల్ సప్లై చేస్తుంది. అంటే మనకు ఉన్నటువంటి డోర్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి వాకిళ్ళు, అలాగే మెటీరియల్ సిమెంట్ ఇన్ని బస్తాలని, ఇటుకలు ఇన్ని బస్తాలని, దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం మనకు సప్లై చేస్తుంది. ఆ ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా గవర్నమెంట్ సప్లై చేసే ఇటుకల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడిగాను. సో ఇలాంటి అంశాలు మనకు ఈ కరెంట్ అఫైర్స్ జీకేలు అంటే చాలా అందరూ ఏమనుకుంటారు చదివేటప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఈ సంవత్సరం ఎన్ని ఇచ్చినారు, లేదా అసలు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది, అలాంటి అంశాలను చదువుకున్నారు. కానీ ఇక్కడ ఆ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎన్ని ఇటుకలు ఇచ్చారనేటువంటి క్వశ్చన్ మనకి ఇక్కడ అడిగినాడు అంటే ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో కావున కరెంట్ అఫైర్స్ జీకే అనేటువంటివి చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. రైట్, ఇప్పుడు మనకు మిగిలినటువంటి మనకు ఏంటి దో జాగ్రఫీకి వచ్చేది. ఇక్కడ మనకు కనిపించేది మొత్తం 12 చాప్టర్లు మాత్రమే కనిపిస్తాయి. జాగ్రఫీలో 12. ఒకప్పుడు గ్రూప్ 2 కానీ ఎస్ఐకి కానీ ఏముండేది జాగ్రఫీలో సిలబస్ అంటే చూడండి, వరల్డ్ జియోగ్రఫీ అడిగేవాడు, ఇండియన్ జియోగ్రఫీ అడిగేవాడు, స్టేట్ జియోగ్రఫీ అడిగేవాడు. కానీ ప్రజెంట్ వరల్డ్ జియోగ్రఫీని తీసేసినాడు. ఇండియన్ జియోగ్రఫీ మరియు స్టేట్ జియోగ్రఫీని అడుగుతున్నాడు, మిళితం చేసి అడుగుతున్నాడు. సో కావున ఇండియన్ జియోగ్రఫీని చదువుకుంటూ
దాన్ని చదివేటప్పుడే స్టేట్ జియోగ్రఫీని దాంట్లో కలిపేసుకొని చదివితే మనకు చాలా ఈజీగా ఉంటుంది. అంటే రెండింటిని మిక్స్ చేసుకుని చదవాలి ఇక్కడ, రైట్. అంటే ఇండియన్ జియోగ్రఫీలో ఏ చాప్టర్లు అయితే ఉంటాయో సేమ్ చాప్టర్లు మనకు స్టేట్ జియోగ్రఫీలో కూడా కల్పిస్తాయి. కావున రెండింటిని కలుపుకొని మిళితం చేసుకొని చదివితే ఈజీగా ఉంటుంది అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో కావున సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి రెండింటికి కలిపి కూడా మనకు మొత్తం ఎన్ని చాప్టర్లు ఉన్నాయంటే 12 చాప్టర్లు ఉన్నాయి. ఈ 12 చాప్టర్ల నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు జియోగ్రఫీ నుంచి అంటే చూడండి 30 నుంచి 35 మార్కులు మనకి ఇక్కడ అడుగుతున్నాడు. సో 30 to 35 మార్క్స్ మనకి అడుగుతున్నాడు. మినిమం 30 మార్క్స్ అడుగుతాడు. 12 చాప్టర్ల నుంచి మనకి ఎన్ని వస్తున్నాయమ్మా? మినిమం 30 మార్కులు వస్తున్నాయి. మరి మీరు హిస్టరీకి వస్తే చూడండి 40 చాప్టర్లకు మనకు వచ్చేది మ్యాక్సిమం 40 మార్క్స్, అంటే చాప్టర్కు 1 మార్క్ చొప్పున అక్కడ వస్తుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తే 40 చాప్టర్లు చదివితే మనకి ఎన్ని వస్తున్నాయి? 30 మార్కులు వస్తున్నాయి. అంటే చాప్టర్కి ఒకటి కూడా రావట్లేదు, రైట్. ఇక్కడ పాలిటీ వస్తే చాలా పెద్ద పెద్ద బండిల్స్ చదివితేనే మనకు వచ్చేది 20 నుంచి 25 మార్కులు. అలాగే ఎకానమీ అంటేనే ఒక పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ మనం చూస్తూ ఉన్నాం. దీని నుంచి కూడా మనం 15 నుంచి 20 మార్కుల కంటే ఎక్కువ పొందలేం, అంటే చాలా పెద్దది. దాంట్లో అంకెల గానే ఎక్కువ ఉంటుంది, అంకెలే ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే 35 మార్క్స్, అంటే ఇది కూడా చాలా కాంప్లికేటెడ్ అని మనం చెప్పుకోవాలి. సో ఈ లెక్కన చూసుకుంటూ వస్తే తక్కువ సిలబస్ కలిగి ఎక్కువ మార్కులను ఇచ్చే సబ్జెక్ట్ ఏది అంటే ఓన్లీ జియోగ్రఫీ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. తక్కువ సిలబస్ ఎక్కువ మార్కులు, అలాగే జీకే ఓరియంటేషన్ లో కూడా ఈ జియోగ్రఫీ అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే జీకే ఓరియంటేషన్ లో కూడా జియోగ్రఫీ మనకు ఉపయోగపడుతుంది. సో కావున ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా చూసినా మనకు తక్కువ సిలబస్ కలిగి ఉండి ఎక్కువ మార్కులను ఇచ్చేటువంటి సబ్జెక్ట్ ఏది అంటే జియోగ్రఫీ. మరి జియోగ్రఫీ నుంచి మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలి అంటే మనం ఎలా చదవాలి, ఎలా ఫాలో కావాలంటే చెప్పేటప్పుడు నీట్గా అవగాహన చేసుకోవాలి. అలాగే మనం క్లాస్ రూమ్లో ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళ నుంచి నోట్స్ను మనం తీసుకోవాలి. అంటే చెప్పేటప్పుడు క్లాస్ రూమ్లో క్లియర్గా రాసుకోవాలి. చెప్పేది వినాలి, విన్నది రాయాలి, రాసింది ఇంటికి వెళ్ళి ఒక్కసారి చదవాలి. అలా చదవడం వల్ల ఈజీగా వస్తుంది, రైట్. చదివేటప్పుడు మనం చేయవలసిన మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఖచ్చితంగా మ్యాప్లను ఫాలో కావాలి. ఇంటికెళ్ళి మనం చదివేటప్పుడు మ్యాప్ను మనం దగ్గర పెట్టుకొని ఆ మ్యాప్ ఆధారంగా అనలైజ్ చేసుకొని చదివితే జియోగ్రఫీ అత్యంత సులభంగా మనకు అర్థమవుతుంది. ఏం లేదు, జియోగ్రఫీ అంటే మన పరిసర ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయి, మన పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి లాంటి అంశాలు తెలుసుకోవటమే జియోగ్రఫీ. అంటే భారతదేశంలో ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనే అంశాలను మనం తెలుసుకుంటే చాలు. దట్ ఈస్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ప్రాబ్లం. మరి జియోగ్రఫీలో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి? ఇండెక్స్ మనం తీసుకుందాం. ఇండెక్స్ ఏమున్నాయి? 12 చాప్టర్లు అంటున్నాం కదా, ఏమున్నాయి, ఏ ఏ అంశాలను మనం అందులో చదవాలి అనే దాన్ని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి భారతదేశం యొక్క ఉనికి విస్తరణ. ఉనికి విస్తరణ అనే చాప్టర్ మొదటి చాప్టర్గా మనం ఇందులో చదువుతాం. మరి భారతదేశం యొక్క ఉనికి విస్తరణ అనే దాంట్లో ఏ ఏ అంశాలను స్ఫురించాలి? ప్రధానంగా అంశాల వారిగా చూస్తే ఫస్ట్ భారతదేశం యొక్క నామం ఎలా వచ్చింది, అంటే భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది మొదలగు అంశాలను మనం చూడాలి. అంటే పేర్లు ఏమున్నాయి, అధికారికంగా ఏ పేర్లు ఉన్నాయి, భారతదేశానికి ఆ పేర్లు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అలాగే పురాతన కాలంలో భారతదేశానికి గల ఇతర పేర్లు ఏమున్నా ఉన్నాయా, లాంటి అంశాలను మనం ఇక్కడ చూడాలి, రైట్. ఇక రెండో అంశం ఏమిటి అంటే భారతదేశం యొక్క ఉనికి, అంటే ప్రపంచ పటంలో భారతదేశం ఎక్కడ ఉంది,
ఎలా విస్తరించి ఉంది అనే అంశాలు. అంటే అక్షాంశ రేఖాంశాల పరంగా భారతదేశ ఉనికిని మనం కనుగొనాలి. అక్షాంశ రేఖాంశాల పరంగా భారతదేశం యొక్క ఉనికి అనేది మనం చూడాలి. ఇక్కడ అక్షాంశాల గురించి తెలుసుకోవాలి, రేఖాంశాల గురించి తెలుసుకోవాలి. మరి భారతదేశం ఈ రెండింటి పరంగా ఎలా వ్యాప్తి చెంది ఉందో తెలుసుకోవాలి. భారతదేశంలో అక్షాంశ రేఖాంశాల యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, నెక్స్ట్ వస్తే భారతదేశం విస్తరణ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. విస్తరణ అంటే భారతదేశం ఎంత వైశాల్యంలో విస్తరించి ఉంది, వైశాల్యం పరంగా భారతదేశ విస్తరణ ఎలా ఉంది, అలాగే భారతదేశంలోని స్టేట్స్ ఏమున్నాయి, ఆ స్టేట్స్ తో పాటు యూనియన్ టెరిటరీస్ ఏమున్నాయి, వాటిలో పెద్దవేవి చిన్నవేవి అలాంటి అంశాలను మనం ఇక్కడ చూడాలి. అలాగే ఆ విస్తరణలో భాగంగానే భారతదేశం యొక్క సరిహద్దు దేశాలు ఏమున్నాయి, సరిహద్దు దేశాలు వాటితో సంబంధాలు అనేటువంటి చాప్టర్ను అంటే అంశాన్ని ఇక్కడ మనం చదువుకోవాలి. భారతదేశంతో ఎన్ని దేశాలు సరిహద్దులు కలిగి ఉన్నాయి, ఆ సరిహద్దుల్లో భారతదేశం ఏ దేశాలతో వివాదాస్పదాలు కలిగి ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలను పూర్తిగా ఇక్కడ చర్చించాలి. రైట్, దాని తర్వాత భారతదేశం తీరరేఖలు, తీరరేఖలు దానికి సంబంధించిన అంశాలను మనం ఇక్కడ చదవవలసి ఉంటుంది. రైట్, ఇవన్నీ చదివిన తర్వాత భారతదేశం దీవులు మరియు ప్రత్యేకతలు అనే అంశాన్ని కూడా ఇందులో చదువుకోవాల్సి ఉంటుంది. ఇవి మొదటి చాప్టర్ అయినటువంటి ఉనికి విస్తరణలో మనం ఖచ్చితంగా టచ్ చేయవలసినటువంటి అంశాలు. ఈ 6 అంశాలను మనం ఇందులో స్ఫురించినామంటే ఖచ్చితంగా ఇందు నుంచి మనకు ఎలాంటి క్వశ్చన్ అడిగినా మిస్ కాకుండా ఆన్సర్ చేసుకోవచ్చు. రైట్, ఇందు నుంచి అంటే ఈ మొదటి చాప్టర్ నుంచి మనకు 3 లేదా 4 క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంది కొన్నిసార్లు, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే భారతదేశం నైసర్గిక స్వరూపం అని పిలుస్తాం. నైసర్గిక స్వరూపం. మరి ఏంటి నైసర్గిక స్వరూపం అంటే దేశంలో పీఠభూములు ఎక్కడున్నాయి, పర్వతాలు ఎక్కడున్నాయి, అలాగే మైదానాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. వాటికి గల పేర్లు ఏమిటో తెలుసుకోవాలి. అవి ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయో తెలుసుకోవాలి. వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో తెలుసుకోవడమే నైసర్గిక స్వరూపం. మరి ఇందులో స్ఫురించవలసిన విషయాలను మనం ఏమిటి అంటే ఫస్ట్ ఖండచలన సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. ఖండచలన సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. అంటే ఖండాలు ఏ విధంగా ఏర్పడినవి, భారతదేశం అందులో ఎలా ఏర్పడిందో తెలుసుకుంటాం ఇక్కడ. ఇక రెండో అంశం ఏంటంటే భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని ఒక 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ భాగాల్లో మొదటిదైనటువంటి హిమాలయాలు మరియు వాటి ఏర్పాటు, వాటి ప్రాముఖ్యత లాంటి అంశాలను ఇక్కడ చదవాలి. మూడో అంశం మనం చూస్తే ఉత్తర మైదానాలు, దీనికి సంబంధించిన అంశాలను చదవాలి. ద్వీపకల్ప పీఠభూమి, దీనికి సంబంధించిన అంశాలను చదవాలి.
అలాగే తీర మైదానాలు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చదవాలి. తీర మైదానాలు అనే అంశాన్ని కూడా ఇక్కడ చదవాలి. సో ఈ 5 అంశాలను మనం ఇక్కడ స్మరించుకుంటూ చదువుకుంటూ వచ్చినామంటే మనకి ఇక్కడ మొత్తం నైసర్గిక స్వరూపం కంప్లీట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ గా దీన్ని చెప్పుకుంటాం. సుమారు ఇక్కడ 5 నుంచి 6 మార్కులు వచ్చేదానికి అవకాశం కలదు. రైట్, నెక్స్ట్ వస్తే 3వ చాప్టర్ ఏమిటి అంటే దేశం యొక్క భారతదేశ శీతోష్ణ స్థితి అని పిలుస్తాము. శీతోష్ణ స్థితి అని చెప్పి పిలుస్తాం. మరి ఏంటి శీతోష్ణ స్థితి అంటే తెలుసుకోవాలి. మరి శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి అంటే శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయనే అంశాన్ని ఇక్కడ చూడాలి. ఫస్ట్ ఇందులో ఉష్ణోగ్రత అంటే ఏంటో తెలుసుకోవాలి. రెండోది ఆర్ద్రత అంటే ఏంటో తెలుసుకోవాలి. 3 అవపాతం అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలి. ఈ మూడింటి గురించి తెలుసుకున్న తర్వాత భారతదేశంలో ఋతుపవన కాలాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. ఋతుపవన కాలాలు లేదా ఋతువులు అనేటువంటి అంశాన్ని చూడాలి. భారతదేశంలో ఋతువులను భారత వాతావరణ శాఖ వారు 4 రకాలుగా విభజించడం జరిగింది. 1 వేసవి, 2 నైరుతి ఋతుపవన కాలం, 3 వచ్చేసి ఈశాన్య ఋతుపవన కాలం, 4 శీతాకాలం. ఈ 4 అంశాలను స్ఫురించిన తర్వాత భారతదేశంలో 5వ అంశంగా వర్షపాత విస్తరణ గురించి తెలుసుకోవాలి. వర్షపాత విస్తరణ భారతదేశంలో ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు ఏవి, తక్కువ వర్షపాతం పడే ప్రాంతాలు ఏవి, ఇలాంటి అంశాలను ఇక్కడ మనం చూడాలి. ఇవన్నీ మనం ఈ శీతోష్ణ స్థితిలో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. మరి ఇక్కడ నుంచి మనకు 2 నుంచి 3 క్వశ్చన్స్ అడుగుతాడు. చాలా కాంప్లికేటెడ్ చాప్టర్ ఏదంటే మనకు ఇదొక్కటే. దీని గురించి పూర్తిగా మనం అవగాహన చేసుకుంటే ఇక మిగతావన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇదొక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో అత్యంత క్లిష్టమైన చాప్టర్ ఏది మనకు భూగోళ శాస్త్రంలో అంటే శీతోష్ణ స్థితి అనేది మాత్రమే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక 4వ చాప్టర్ గా మనం ఏం చెప్పుకుంటామంటే నదీ వ్యవస్థ. నదీ వ్యవస్థ అని చెప్పి పిలుస్తున్నాం. భారతదేశం యొక్క నదీ వ్యవస్థ గురించి ఇక్కడ మనం చర్చించుకోవాలి. మరి ఏం అంశాలు ఉన్నాయి ఇందులో అంటే నదుల పుట్టుక, నదుల వర్గీకరణ, అలాగే ఇలాంటి అంశాలను మనం చూడాలి. నదుల పుట్టుక, వర్గీకరణ అనేటువంటి అంశాన్ని మొదటగా మనం పరిగణలోకి తీసుకొని చదవాలి. రైట్, దాని తర్వాత మనం చూస్తే భారతదేశంలో నది అంటే ప్రధానంగా చూడండి ఒక 14 నదులు కలవు. ఆ 14 నదులు మరియు వాటి యొక్క ముఖ్యమైన ఉపనదులు అనేటువంటి అంశాలను ప్రముఖంగా మనం చదవాలి. 14 నదులు ఉన్నాయి. గంగా, సింధు, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, కావేరి, మహానది, పెన్నా నది, సువర్ణరేఖ, బ్రహ్మణి, మాహి, సబర్మతి లాంటి ఒక 14 నదులు ఉన్నాయి. ఈ 14 నదులను మనం చాలా కూలంకుషంగా చదవాలి. వాటి యొక్క ముఖ్యమైన ఉపనదులు కూడా ఉంటాయి, వాటి గురించి కూడా మనం చాలా కూలంకుషంగా చదవాలి. అండ్ వాటి తర్వాత మనం అంతర్భూభాగ నదులు,
అంతర్భూభాగ నదులు అనేటువంటి అంశాన్ని చదవాలి. సో అంతర్భూభాగ నదులు అంటే ఏంటి, అవి భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, ప్రపంచంలో పెద్దదేది, భారతదేశంలో పెద్దదేది, ఇలాంటి అంశాలను ఇక్కడ చదవాలి. రైట్, దీంట్లోనే భాగంగా సరస్సులు వాటి ప్రాముఖ్యత అనే అంశాన్ని చూడాలి. వాటి ప్రాముఖ్యత అనే అంశాన్ని ఇక్కడ చూడవలసి ఉంటుంది. సో ఈ 4 అంశాలను మనం ఇక్కడ స్మరించినట్లయితే ఇక్కడ 4 to 5 మార్క్స్ మనకు నదీ వ్యవస్థ నుంచి అడిగేదానికి అవకాశం కలదు. రైట్, నదీ వ్యవస్థ తర్వాత మనం 5వ చాప్టర్గా ఏమి చదువుతాము అంటే భారతదేశం, అడవులు, మరి వాటిలో లభించే సహజ ఉద్భిజ సంపద, సహజ ఉద్భిజ సంపద అంటే అడవులు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి. రైట్, ఆ అడవుల్లో లభించేటువంటి సంపద ఎలా ఉందో తెలుసుకోవాలి. రైట్, అట్ ది సేమ్ టైం అడవుల్లో మనకు అంటే వృక్షాలతో పాటు జంతువులు కూడా నివసిస్తుంటాయి. ఆ జంతువుల సంరక్షణ మరియు జీవ వైవిధ్యం అనే చాప్టర్ కూడా ఇందులోనే చదువుతాం. జీవ వైవిధ్యం అనగా జంతువుల సంరక్షణ గురించి ఇందులో చదువుకోవాలి. ఈ 3 అంశాలను అంటే అడవులు, వాటిలోని రకాలు, వాటి ప్రాముఖ్యతలు చదవాలి. మరి అడవుల్లో లభించే సంపద ఎలా ఉంది, వాటి యొక్క ఉపయోగాలు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే అంశాన్ని ఇక్కడ చదవాలి. మరి అడవుల్లో నివసించే జీవులు, జంతువుల యొక్క సంరక్షణ ఏ విధంగా ఉంది, మనం తీసుకున్న చర్యలు ఏమున్నాయనే అంశాలను మనం ఇక్కడ చదవాలి. రైట్, 6th వన్ ఏంటి అంటే నేలలు లేదా మృత్తికలు అని పిలుస్తారు. మృత్తికలు లేదా సాయిల్స్, ఇంగ్లీష్లో అయితే సాయిల్స్ అంటారు. భారతదేశంలో నేలల పుట్టుక గురించి తెలుసుకోవాలి. నేలలు ఏ విధంగా ఏర్పడినో తెలుసుకోవాలి. నేలల యొక్క ధర్మాలు ఏంటి అనేటివి తెలుసుకోవాలి. దాని తర్వాత భారతదేశం యొక్క ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు భారతదేశంలోని నేలలను ఒక 8 రకాలుగా విభజించారు. ఆ 8 రకాల నేలల గురించి చదవాలి. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఈ 2 రాష్ట్రాలలోనే నేలలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే 2 రాష్ట్రాల్లో కూడా మనం ప్రధానంగా చూస్తే 4 రకాల నేలలు కలవు. ఆ 4 రకాల నేలలు కూడా మనం చదువుకోవాలి. సో ఇలా నేలలలోని రకాలు, నేలల పుట్టుక, నేలల యొక్క ధర్మాల గురించి మనం ఇక్కడ చదువుకుంటే మనకి కంప్లీట్ అవుతుంది. ఇక్కడ 1 నుంచి 2 క్వశ్చన్స్ మనకి అడిగేదానికి అవకాశం కలదు. నెక్స్ట్ 7th వన్ ఏంటి అంటే మరి నేలల్లో మనం ఏం చేస్తాము, నేలల్లో వ్యవసాయం చేస్తాము. ఆ వ్యవసాయం గురించి రాయాలి. రైట్, భారతదేశంలో వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది, ప్రాముఖ్యత ఎలా ఉంది, ఏంటి ప్రాముఖ్యత అంటే జీడిపిలో వ్యవసాయం యొక్క పర్సెంటేజ్ ఎంత, పాత్ర ఎంత, అలాగే జీడిపిలో వ్యవసాయం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తి ఎంత. రైట్, మరి భారతదేశంలో ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది, భారతదేశంలో కమతాల సంఖ్య ఎలా ఉంది, ఇలాంటి అంశాలను మనం ఇక్కడ చర్చించాలి. ఇక 2వ విషయానికి వస్తే చూడండి, వ్యవసాయ పద్ధతులు అనేటువంటి అంటే భారతదేశంలో వ్యవసాయం చేయడానికి ఉపయోగించే పద్ధతులు ఏవి, వాటికి వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉంటాయి. ఆ పేర్లను కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలి. అలాగే వ్యవసాయ పంట కాలాల గురించి చర్చించాలి. పంట కాలాలు క్రాప్ సీజన్స్, పంట కాలాలు మనకు ఒక 3 కనిపిస్తాయి. ఖరీఫ్ 1, రబీ 1, జైద్ అనేటువంటి పంట కాలాలు మనకు కనిపిస్తాయి. ఆ కాలాల్లో పండే పంటలు ఏవో తెలుసుకోవాలి. నెక్స్ట్ మరి పంట విప్లవాలు, పంట విప్లవాలు ఏమున్నాయో తెలుసుకోవాలి. ఇంతవరకు పంటలలో వచ్చిన విప్లవాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం, బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవం, వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం,
ఇలాంటి విప్లవాల గురించి మనం కూలంకషంగా తెలుసుకోవాలి. చివరగా ఇందులో పంటలు, అవి అధికంగా పండించే రాష్ట్రాలు మరియు ఆ పంటలు పండడానికి గల అనుకూలతలు ఏముండాలి, ఇలాంటి అంశాలను ఇక్కడ చదువుకోవాలి. సో అలాగే చివరిగా మరొక అంశం ఏమిటంటే పంటల పరిశోధనా కేంద్రాలు ఏమున్నాయో తెలుసుకోవాలి. పరిశోధనా కేంద్రాలు ఏమున్నాయో తెలుసుకోవాలి. ఇలా వీటన్నిటి గురించి కూడా మనం కూలంకషంగా చర్చించుకుంటూ రావాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యవసాయం తర్వాత మనకు ఏముంది అంటే 8వది, మరి వ్యవసాయం చేయాలంటే వర్షం ఉండాలి. ఒకవేళ వర్షం లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు దేని మీద ఆధారపడి చేస్తాం? నీటి పారుదల మరియు ప్రాజెక్ట్స్. ఈ నీటి పారుదల మరియు నీటి పారుదలకు సంబంధించిన ప్రాజెక్టులు ఏమున్నాయో భారతదేశంలో చర్చించుకోవాలి. ఇక్కడ 1951 నుంచి భారతదేశంలో నీటి పారుదల వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలి. ప్రజెంట్ నీటి పారుదల ఎలా ఉందో తెలుసుకోవాలి. మరి నీటి పారుదలలోని రకాలు ఏమున్నాయి అంటే బావుల ద్వారా నీటి పారుదల ఉంది, కాలువల ద్వారా నీటి పారుదల ఉంది, అలాగే చెరువుల ద్వారా నీటి పారుదల ఉంది. సో ఇలాంటి అంశాలను మనం ఇక్కడ చర్చించిన తర్వాత చివరగా భారతదేశంలో ప్రముఖమైన ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టులు ఏమున్నాయి, వాటికి సంబంధించిన వివాదాలు ఏమున్నాయి అనే అంశాన్ని మనం ఇక్కడ చదువుకోవాలి. రైట్, ఇక్కడ 2 నుంచి 3 క్వశ్చన్స్ మనకు అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 9వది వస్తే ఖనిజాలు అనేటువంటి చాప్టర్ను మనం చదవాలి. మినరల్స్ అంటారు ఇంగ్లీష్లో. మరి భారతదేశంలో ఎన్ని రకాల ఖనిజాలు కలవు? ఖనిజాల వర్గీకరణ ముఖ్యంగా చూస్తే లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు మరియు ఇంధన ఖనిజాలు అనేటువంటి వర్గీకరణ చేస్తారు. ఆ 3 రకాల ఖనిజాలు మనకు ఎక్కడ లభిస్తున్నాయి? సో ఖనిజ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రాలేవి? ఖనిజ ఉత్పత్తికి సంబంధించి అతి పెద్ద గనులు ఎక్కడ ఉన్నాయి? అలాగే ఖనిజాల యొక్క ఉపయోగం అనే అంశాలను మనం ఇక్కడ తెలుసుకుంటే మనకు ఈజీగా 1 నుంచి 2 మార్కులు అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 10 వచ్చేసి మరి ఏమిటి అంటే పరిశ్రమలు ఇండస్ట్రీస్. మరి భారతదేశంలో మొదటి పరిశ్రమలు ఏమున్నాయి అనే అంశాలను ఇక్కడ చూడాలి. అంటే ఎన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి, వాటిలో మొట్టమొదటి పరిశ్రమలు ఏవి, అవి ఎప్పుడు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రముఖంగా గుర్తుంచుకోవాలి. మరి ఆ పరిశ్రమల్లో ఏం తయారవుతున్నాయి అనే అంశాలు కూడా మనం ఇక్కడ చర్చించాలి. సింపుల్ చాప్టర్. సో భారతదేశంలో మొట్టమొదటి పరిశ్రమలను ఎక్కడ స్థాపించారు, వాటిలో ప్రస్తుతం పెద్ద పరిశ్రమలు ఎక్కడున్నాయి, వాటిలో ఏం తయారవుతాయి అనేటువంటి అంశాలను మనం తెలుసుకుంటే ఇక్కడ పరిశ్రమల నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ మనం పొందవచ్చు. రైట్, 11వ చాప్టర్ ఏమిటి అంటే మరి పరిశ్రమలో నడపాలి అంటే మనకి ఏముండాలి? ఎలక్ట్రిసిటీ ఉండాలి, అంటే విద్యుత్. మరి విద్యుత్తో ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి? కొన్ని వనరులు కావాలి. వాటిని మనం ఏమంటామంటే శక్తి వనరులు, ఎనర్జీ సోర్సెస్ అని పిలుస్తాం. మరి శక్తి వనరులు దీన్ని విద్యుత్ ఉత్పత్తి అని కూడా పిలవచ్చు. విద్యుత్ ఉత్పత్తి. మరి భారతదేశంలో ప్రజెంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉంది, మరి ఎన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది భారతదేశంలో? ఎగ్జాంపుల్ థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్, విండ్ పవర్, అలాగే అటామిక్ పవర్. సో ఇట్లాంటి విద్యుత్ ఉత్పత్తి రకాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఏది ప్రథమ స్థానంలో గలదు, మరి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి, లాంటి వనరులను మనం ఇక్కడ చర్చిస్తాము. రైట్, లాస్ట్గా చివరగా ఏంటి అంటే ఇంపార్టెంట్ అయినది రవాణా వ్యవస్థ. మరి ఏంటి రవాణా వ్యవస్థ అంటే చూడండి, ఇక్కడ 4 రకాల రవాణా వ్యవస్థ కనిపిస్తుంది దేశంలో.
1 రోడ్డు రవాణా, 2 రైలు రవాణా, 3 వాయు రవాణా, 4 జల రవాణా. ఈ 4 రవాణా వ్యవస్థల గురించి కూలంకుషంగా ప్రతిదీ చర్చించాలంటే ఎలా డెవలప్ అయినవి, ఎప్పుడు మొదటగా స్టార్ట్ అయినవి, ఎలా డెవలప్ అయితే వచ్చినవి, వాటికి సంబంధించిన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా, వాటి యొక్క ప్రస్థానం ఏమిటి అనేటువంటి అంశాలను మనం చర్చించుకుంటూ రావాలి. అలాగే జల రవాణా కానీ వాయు రవాణా కానీ మొదటగా ఎప్పుడు ప్రారంభమైంది, ప్రస్తుతం వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. అలాగే రోడ్డు రవాణా మనం చూస్తే ఎన్నో సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ఈ రోడ్డు రవాణాలో ప్రస్తుతం జాతీయ రహదారులు అనేటువంటి అంశాన్ని చాలా కూలంకుషంగా చదవాలి. వాటిలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది, అతి చిన్న జాతీయ రహదారి ఏది, ఇలాంటి అంశాలను మనం చూడాలి. ముఖ్యంగా ఈ జాతీయ రహదారుల గురించి చదివేటప్పుడు చాలా బుక్కుల్లో తప్పుల తడకలు ఉన్నాయి, అవన్నీ మీరు పక్కన పడేయాలి. మనకు యాక్చువల్గా కొత్త సిస్టమ్ అనేది ఒకటి వచ్చింది 2010లో. కానీ మన కర్మ ఏమిటంటే ఇప్పటికీ ఏ కాంపిటేటివ్ బుక్లో కూడా ఆ అప్డేషన్ వాళ్ళు తీసుకురాలేదు. ఆ అప్డేషన్ నేను మీకు ఇవ్వదలుచుకున్నాను. సో ఎక్కడా దొరకనటువంటి అప్డేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు దొరుకుతాయి. ఇవన్నీ డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి రవాణా వ్యవస్థ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 నుంచి 4 క్వశ్చన్స్ మనకి అడిగేదానికి అవకాశం కలదు. సో కావున ఇవన్నీ ఈ 12 చాప్టర్లను మనం చదివితే 30 నుంచి 35 మార్కులు ఎస్ఐ అలాగే గ్రూపులో తెచ్చుకోవచ్చు. అలాగే ఇదే 12 చాప్టర్లు చదివితే పీసీలో 15 నుంచి 20 మార్కులు మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. అంటే కానిస్టేబుల్కు 15 నుంచి 20 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. సో గ్రూప్ 2కి కానీ ఎస్ఐకి కానీ 30 నుంచి 35 మార్కులు దీంట్లో మనం పొందేదానికి అవకాశం ఉంది. సో కావున ఇంకా కొంతమంది డౌట్గా అడగచ్చు, 13వ అంశంగా జనాభా అని చెప్పుకోవచ్చు. కానీ జనాభా అనేది మీకు ఎక్కడైతే వస్తుందంటే ఎకానమీలో ఖచ్చితంగా జనాభా చెప్తారమ్మా. మరి అక్కడ చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్తే టైం వేస్ట్ కనుక మీకు. సో కావున జనాభా అనేది పక్క మనకు ఎకానమీ అనేటువంటి సబ్జెక్ట్లో వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఇగ్నోర్ చేయడం జరిగింది. రైట్, ఇది మనకు ఇక్కడ వరకు ఉన్నటువంటి భారతదేశం భూగోళ శాస్త్రానికి సంబంధించి మనకు విశ్లేషణ.